హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది చాలా డేస్ నుంచి అడుగుతున్నారు హెల్దీగా కుకీస్ అనేవి చూపించండి అక్క, మైదాతో కాకుండా షుగర్ యూస్ చేయకుండా అనేసి. సో దానికోసం నేనైతే ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నానండి. మనం వీట్ ఫ్లోర్తో అలాగే జాగ్రీ పౌడర్తో మనమైతే ఈ రెసిపీని చేసుకుంటాము. అలాగే ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా హెల్దీగా బటర్ని యూస్ చేస్తాము. అండ్ గోధుమ పిండి అండ్ శనగపిండి ఈ రెండు యూస్ చేసైతే ఈ కుకీస్ అనేవి మనం ప్రిపేర్ చేస్తామండి. శనగపిండి కూడా చాలా మంచిది హెల్త్కి, అలాగే గోధుమ పిండి కూడా. సో ఎటువంటి బ్యాడ్గా మనమైతే మైదా షుగర్ ఎటువంటిది యూస్ చేయకుండా చేస్తాం కాబట్టి హెల్దీగా ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూసారుగా, దానికోసం ఫస్ట్ 1 కప్ బటర్ తీసుకున్నానండి. రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్ అయితే. నెక్స్ట్ దాంట్లోనే 1 కప్పు జాగ్రీ పౌడర్ తీసుకున్నానండి. బెల్లం నలగొట్టు కూడా వేసుకోవచ్చు, కానీ దాంట్లో ఏమన్నా ఇసుక లాంటిది అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రీ పౌడర్ అని దొరుకుతుంది కదా, దాన్ని ప్రిఫర్ చేయండి. జాగ్రీ పౌడర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ ఈ రెండింటిని మనం ఇలాగైతే బాగా మిక్స్ చేయాలండి. 5 to 10 మినిట్స్ దాకా మనము ఇలాగ బెలూన్ విస్కర్తో ఇలాగ బీట్ చేస్తూ ఉంటే మనకి కలర్ అనేది కొంచెం వైట్గా వచ్చి లిక్విడ్ ఫామ్లోకి అయితే వస్తుందండి. సో అప్పటిదాకా మనమైతే ఇలాగ బీట్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం టైం అయితే పడుతుందండి. కొంచెం ఇలాగా బాగా బీట్ చేసుకోకుండా చేసుకుంటే క్రంచీగా రావన్నమాట. సో నెక్స్ట్ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే 1 కప్ ఇలాగా శనగపిండి కూడా తీసుకున్నానండి. మీకు శనగపిండి నచ్చదు అంటే గోధుమ పిండి 1.5 కప్ తీసుకొని 1/2 కప్ శనగపిండి కూడా తీసుకోవచ్చు, కానీ శనగపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో 1 కప్ ఈక్వల్గా తీసుకున్నాను నేను. దాంట్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసానండి. వెనిలా ఎసెన్స్ కాకుండా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర అవైలబుల్ ఉంటే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేస్తే వెనిలా ఎసెన్స్ వేయక్కర్లేదండి. సో ఇలాచీ పౌడర్ నా దగ్గర అవైలబుల్ లేదు, సో నేను వెనిలా ఎక్స్ట్రాక్ట్ అనేది వేసాను. నెక్స్ట్ ఈ పిండి మొత్తాన్ని ఇలాగా మనమైతే చేతితో కలుపుకోవాలండి. ఒక చపాతీ ముద్దలాగైతే మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ అయింది అంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అలాగా మనము శనగపిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి గట్టిగా అయింది అంటే కొంచెం మళ్ళీ వెన్న వేసుకోవచ్చండి. ఇలాగా ఒత్తితే సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా ఉంటే బిస్కెట్స్ అనేవి పగుళ్ళు వచ్చేస్తాయి, మనకి షేప్ కూడా రావన్నమాట. ఇలాగా ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలండి మూత పెట్టేసి. కొంచెం పిండి అనేది బాగా కలుస్తుంది. సో నెక్స్ట్ ఇలాగా ఒక గీ అయితే రాసుకున్నానండి 1 ప్లేట్కి. ఇవైతే గ్యాస్ మీద చేయడానికి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకున్నాను. నార్మల్ స్టీల్ ప్లేట్ అండి. ఇలాగా చిన్న చిన్న బాల్స్ మనము నిమ్మ సైజు ఉంటుంది కదా, నిమ్మకాయ సైజు అంత బాల్ ఇలాగా తీసుకున్నానండి. జస్ట్ ఇలాగా ప్రెస్ చేయొచ్చు, లేదు అంటే ఇలాగ ఫోర్క్ ఉంటుంది కదా, ఇలాగ జస్ట్ మనం ప్రెస్ చేసాము అంటే ఫోర్క్తో అలాగ గీతల్లాగా పడతాయి కదా, డిజైన్ లాగా వస్తుంది. చాలా బాగుంటాయి బిస్కెట్స్ బేక్ అయిన తర్వాత చూడడానికి కూడాను. నెక్స్ట్ ఇదైతే బేకింగ్కి ఓవెన్లో చేయడానికండి. మీరు ముందుగా గ్యాస్ మీద చేయాలనుకున్నప్పుడు 10 మినిట్స్ మనము ఏ గిన్నె అయితే పెడతామో దాన్ని ప్రీ హీట్ పెట్టేయొచ్చండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత బిస్కెట్స్ని అయితే మనం పెట్టొచ్చు. లేదు ఓవెన్లో పెట్టాలి అంటే 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రీ హీట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి బిస్కెట్స్. పిల్లలకి కదా స్నాక్స్గా ఇవ్వచ్చు, హెల్దీగా స్కూల్కి కూడా పంపించవచ్చు స్నాక్స్గా. అలాగే షుగర్ పేషెంట్స్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ చాలా ఈజీగా తినొచ్చు అనమాట. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఏ పెడితే అవి తినరు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ బిస్కెట్స్ని అయితే స్నాక్స్గా ఒకటి తినొచ్చండి. చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కాబట్టి. సో ఏం ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత నేనైతే చూస్తున్నానండి. పర్ఫెక్ట్గా మనకి బేక్ అయిపోయాయి. కానీ నేనైతే మనకి చూస్తున్నారు కదా, ఇలా నొక్కినప్పుడు మెత్తగానే ఉంటాయండి. చల్లారిన తర్వాత మనకి గట్టి పడతాయి అనమాట. మెత్తగా ఉన్నాయి అనేసి ఇంకాసేపు బేక్ చేశారు అంటే మాడిపోతాయి అనమాట. సో వెంటనే మనకి కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వెనక బ్రౌన్ కలర్లోకి రావాలండి. అప్పుడే బిస్కెట్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయింది అనేసి అర్థం అనమాట. నేను ఓవెన్లో బేక్ చేసినవి కూడా కరెక్ట్గా 20 మినిట్స్కి నాకైతే బేక్ అయిపోయాయండి. పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట. కలరు అండ్ స్మెల్ చూసే తెలిసిపోతుందండి బేక్ అయ్యాయా లేదా అని. తెలియని వాళ్ళకి, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం వెనక్కి తిప్పి చూస్తే అడుగు బ్రౌన్గా
వచ్చింది అంటే మనకి బేక్ అయిపోయాయని అర్థం అన్నమాట. ఎక్కువసేపు ఉంచాము అంటే బ్యాక్ సైడ్ మాడిపోతుంది. కొంచెం గుర్తుంచుకొని చూసుకుంటూ ఉండాలి గ్యాస్ మీద అయితే. వీటిని ఎయిటెడ్ బాక్స్లో వేసుకుంటే మనకి 15 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. చాలా క్రంచీగా కూడా ఉన్నాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేమన్నా బిస్కెట్స్ మీకు రెసిపీస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేసిన పిక్స్ కూడా నాకైతే ఇన్స్టాలో పోస్ట్ చేయండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే చాలా బిస్కెట్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.